శివుడు ఎలా జన్మించాడు? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిన ప్రతి దేవుడికి ఒక జన్మ కథ ఉంటుంది. కానీ శివుడి విషయంలో అది కొంచెం భిన్నంగా ఉంటుంది. శివుడు సాధారణంగా జన్మించిన దేవుడు కాదు. ఆయనకు మొదలు లేదు, అలాగే ముగింపు లేదు. అందుకే ఆయనను ఆది అంతం లేని పరమశివుడు అంటారు. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఒక వివాదం వచ్చింది, ఎవరు గొప్పవారు అనే విషయం మీద. అప్పుడు అకస్మాత్తుగా వారి మధ్య ఒక అద్భుతమైన జ్యోతి స్తంభం కనిపించింది. ఆ జ్యోతి అంత ఎత్తుగా ఉంది, దాని మొదలు చివర కనిపించలేదు. అప్పుడు విష్ణువు కిందకు వెళ్ళి ఆ జ్యోతి చివర చూడాలని విష్ణువు ప్రయత్నించాడు. బ్రహ్మ పైకి వెళ్ళి మొదలు చూడాలని ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా వారికి ఆ జ్యోతి అంతం కనబడలేదు. చివరికి వారు అర్థం చేసుకున్నారు, ఇది సాధారణమైనది కాదు, అది స్వయంగా శివుడి రూపం అని అర్థం చేసుకున్నారు. అప్పుడు ఆ జ్యోతి నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఈ సృష్టికి ఒక గొప్ప సత్యం. నేనే అది, నేనే అంతం. ఈ విశ్వం అంతా నా నుంచే ప్రారంభమైనది అని చెప్పారు. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు శివుడి మహిమను అంగీకరించారు. ఇది మనకు ఒక విషయం నేర్పుతుంది. శివుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక శక్తి. సృష్టి, స్థితి, లయం అన్నీ ఆయనలోనే ఉంటాయి. అందుకే ఆయనను మహాదేవుడు అంటారు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే శివుడు సాదాసీదగా ఉంటాడు. ఆయనకు ఆడంబరాలు అవసరం లేదు. శ్మశానంలో కూడా నివసించగలడు. అది మనకు ఒక సందేశం ఇస్తుంది. జీవితంలో బయట ఉన్న వస్తువులు కాదు, మనలో ఉన్న శాంతి ముఖ్యం. శివుడు కోపంగా కనిపించినా అతని హృదయం చాలా కరుణతో నిండి ఉంటుంది. భక్తుడు నిజంగా పిలిస్తే ఆయన వెంటనే స్పందిస్తాడు. అందుకే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రంతో, ఎంతో శక్తివంతమైన ఈ మంత్రం జపిస్తే మనలోని భయం తగ్గుతుంది. శివుడు మనకు నేర్పింది ఒకటే, జీవితాన్ని సింపుల్గా జీవించాలి, నిజాయితీగా ఉండాలి, నమ్మకం కోల్పోవద్దు. మీరు ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినప్పుడు ఒక్కసారి కళ్ళను మూసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జపించండి. మీ మనసులో ఒక శాంతి వస్తుంది. అదే శివుడి ఆశీర్వాదం. ఓం నమః శివాయ. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.